ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మావిగన్ అంటూ ప్లాన్ బి ప్రతిపాదన ఎప్పుడైతే వైఎస్ జగన్ తీసుకొచ్చారో అప్పటి నుంచి ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది రాష్ట్రంలో. సో వాస్తవానికి మావిగన్ అంశంపై తొలి 2 రోజులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ అంశంగా దీన్ని పరిగణించినప్పటికీ ఆ తర్వాత క్రమంగా మావిగన్ వెనకాల ఉన్నటువంటి వాస్తవం ఏంటి, మావిగన్ సాధ్యాసాధ్యాలు ఏంటి అనే అంశంతో పాటు అమరావతి వర్సెస్ మావిగన్ అంటే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. సో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే రెహమాన్ గారు. సార్ ఏంటి సార్ ఎలా చూడాలి ఈ మావిగన్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు కూడా దీన్ని మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ మావిగన్ ఇప్పుడు చెప్తున్నారు, వాస్తవానికి సిఆర్డీఏ పరిధి మచిలీపట్నం వరకు ఉందని చెప్పి ఆయన కొత్త భాషను చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్ గా మావిగన్ అనే అంశం వీరిని ఎంతగా భయపెట్టింది, ఏ విధంగా డిఫెన్స్ లో పడిపోయారు అనేది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో కేబినెట్ సమావేశంలో కూడా ఆయన మంత్రుల్ని మావిగన్ పై పెద్దగా డిఫెన్స్ చేసుకోలేకపోతున్నారని చెప్తూనే ఈ ఆంధ్రజ్యోతిని మనం ఖచ్చితంగా డిఫెన్స్ చేసుకోవాలి, ఆంధ్రజ్యోతికి సమర్థనంగా ఉండాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. ఏం చెప్తారు? మంత్రివర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ఒక ప్రతిపాదన ఏదైతే ప్లాన్ బి పేరుతో మావిగాన్ని తీసుకొచ్చారో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేది పెద్ద చర్చకే కాదు, ప్రభుత్వం ఒక రకంగా ఆత్మరక్షణ పడింది. నిజానికి మీరు ప్రస్తావించినట్టు మొదట మావిగాను వైసీపీ ఆత్మరక్షణలో పడింది. ఏంటి మళ్ళీ కొత్త ప్రతిపాదన, గందరగోళం వచ్చింది. లోపల వెళ్ళి బయట మాట్లాడి లోపల వచ్చింది. కానీ క్రమేణా వారి ప్రతిపాదన బలపడడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనలో ఉన్నటువంటి సానుకూల అంశాలు మాత్రమే కాదు, అవతల వైపు చెబుతున్న వాటిలో ప్రతికూల అంశాలు ఎక్కువ ఉన్నాయి. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజధాని మార్పు కోరుకోవట్లేదు. రాజధాని ఎక్కడ ఉండాలనే దాని పట్ల వివాదం లేకుండా మనం ఆ రాజధానికి కావాల్సిన కార్యాలయాలు ఉన్న నగరాల్లో నిర్మించుకుంటూ విస్తరణ చేసుకుంటూ వెళ్దాము. విస్తరణ చేసుకొచ్చారు. మనం ఎక్కడి నుంచి పునాదులు వేసుకుందాం. ఆల్రెడీ అందుబాటులో ఉన్న విజయవాడ, అందులో గుంటూరు, మచిలీపట్నం ఈ మధ్యలో ఉన్నప్పుడు మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమి 2,000 ఎకరాలు 500 ఎకరాలు అంటే ఒక్కో చోట ఒక కార్యాలయాలు నిర్మించుకుంటూ పోతే ఒక 10-15 వేల కోట్లతో అయిపోతుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్లో అమరావతి ఉంది, కానీ చంద్రబాబు గారి అమరావతి ప్రాజెక్టులో విజయవాడ, గుంటూరు లేదు. ఇది పంచాయతీ కాబట్టి అందరినీ కలుపుకునే పద్ధతిలో ఉంది. వారు ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంది, రాజధాని ఎక్కడ ఉండాలి, హైకోర్టు. ఇది చేయలే ఈసారి, ప్లాన్ బిలో అది లేదు. ఈ లేవనెత్తింది అది సాధ్యం కాదు. మహానగరం ఏదైతే కొత్తగా రాజధాని పట్ల సాధ్యం కాదు, రాజధాని పేరుతో కొత్త నగర నిర్మాణం సాధ్యం కాదు. 1-2 లక్షల కోట్ల రూపాయలతో ఖర్చు అవుతుంది. లేదా మనకు ఒకవేళ నిర్మించినా కూడా కొత్త నగరాలు వైబిలిటీ కనపడట్లేదు. పక్కన విజయవాడ, గుంటూరు అందుబాటులో ఉంది కాబట్టి దానికి 1-2 లక్షల కోట్లు అంటే కనీసం దాంట్లో 90% అప్పులు చేయాలి. మరోవైపు ఉత్తరాంధ్ర, రాయలసీమ, పల్నాడు లాంటి ప్రాంతాల్లో ఇంకా ప్రాజెక్టులు, ప్రాథమిక అవసరాలు తీర్చాల్సినట్టు ఉన్నాయి. సో వాటిని ఏం చేయాలి? ఈ సంక్లిష్టత పరిష్కారానికి పరిమితమైన వనరులతో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఏరియాలో రాజధాని కార్యాలయం ఏర్పాటు చేశాడు. మిగిలిన అప్పులు, అవకాశాలు తీసుకొని మిగతా ప్రాంతాలు డెవలప్మెంట్ చేసుకుంటే వైబిలిటీ ఉంటుందని ఒక హేతుబద్ధమైన చర్చ పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సింపుల్ గా చెప్పొచ్చు, అసలు 2 లక్షల కోట్లు కావండి అని చెప్పండి, లేదా 1 లక్షల కోట్లు సరిపోతాయండి, ఆ డబ్బులు ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదండి, అదే సెల్ఫ్ అని చెప్పొచ్చు. ఇన్ని రోజులు సెల్ఫ్ సఫిషియెంట్ అని చెప్పినప్పుడు ఈ 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అవుతుంది, దాన్ని చూసుకుంటుంది. ఎందుకు చెప్పలేకపోతున్నారంటే 1,00,000 కోట్లు దేవుడు ఎరుగు. 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ అప్పుకి ఎవరు సూరిటీ ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మనం కట్టకపోయినా కేంద్రం కడుతుంది. మనకు వచ్చే వాటాలని కట్ చేసేస్తుంది, ఢిల్లీలోనే మనకు రాకముందే కట్ చేసుకునేస్తారు. అంటే 15,000 కోట్ల అప్పుకు కూడా గ్యారంటీ ఎవరు ఇస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉంది. కాబట్టి మీరు అమరావతి పేరుతో చేసే అప్పులకు రాష్ట్రమే భరిస్తుంది కూడా. నేనేమి తప్పు కూడా అన్నాను. ఇప్పుడు అమరావతిలో హైకోర్టు కట్టాలి, రాష్ట్ర డబ్బులే కట్టాలి, మన రాజధాని అది, దాన్ని ఎవరు తప్పు పట్టరు. కాకపోతే మీరు ఇంతకుముందు సెల్ఫ్ సఫిషియెంట్ అన్నారు, ఎలానో చెప్పలేకపోతున్నారు. కొత్త నగరాల నిర్మాణం అసాధ్యం అంటున్నారు, అది ఎట్లా సాధ్యమో చెప్పట్లేదు. ఈ డిఫెన్స్ వాతావరణం అనేది జగన్మోహన్ రెడ్డి గారిని అఫెన్స్ లో నెట్టింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అఫెన్స్ లో నెట్టడం వల్ల మంత్రివర్గంలో మంత్రులు వాళ్ళందరూ మాట్లాడి, అందువల్ల ఇప్పుడు చూడండి మావిగన్లో గన్ ఉంది, రాజధాని మార్చేస్తాడు, ఇట్లాంటి జనరలైజ్ డిస్కషన్ తప్ప మావిగన్లో ఉన్నటువంటి అంశాలపైన తప్పు ఒప్పులు చెప్పట్లేదు. అది సాధ్యం కాదండి, సాధ్యం అవుతుందండి, అంతకన్నా బెటర్ ఇదే అండి అని చెప్పలేకపోవడం వల్ల వాళ్ళు డిఫెన్స్ వేసుకోలేకపోతారు. డిఫెన్స్ చేసుకుని దబాయిస్తే లాభమే ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఏబిఎన్ ఉంది, మీరు వద్దన్నా డిఫెన్స్ చేసుకుంటున్నారు కదా.
చంద్రబాబు గారు ఇప్పటికేమి చంద్రబాబు గారు ఏమి ఇప్పటికేమో మీరు డిఫైన్ చేసుకొని చెప్పకపోయినా ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే ఈజీ. తెలుగుదేశం ప్రతి కార్యకర్త ఏబిఎన్ని, టీవీ5ని, ఈటీవీని డిఫైన్ చేసుకుంటారు. వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు సాక్షిని డిఫైన్ చేసుకుంటారు. అది మామూలే కదా, వాళ్ళ పత్రికలు వాళ్ళు డిఫైన్ చేసుకుంటూ చెప్పాల్సిన అవసరం అంటే డిఫైన్ కేబినెట్ సమావేశంలో కూడా అదే చర్చ. ఒక పత్రికను సమర్థించాలి, ఒక పత్రిక రాసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మీ వైఖరి ఉండాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? అదే ఇప్పుడు కేబినెట్ మీటింగ్ లో అధికారులను పంపించేసిన తర్వాత చిట్ చాట్ మీకు తెలుసు, సీనియర్ జర్నలిస్ట్ గా రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లా ఇది పిల్లర్స్ వదిలారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరు ఆశ్చర్యపోరు. ఎందుకు చంద్రబాబు గారు చెప్పారు లేదు, మీరు చెప్పకపోయినా ఆ పనిలో వాళ్ళు ఉన్నారు. ఏబిఎన్ని డిఫైన్ చేసుకునేది ఏదో కొత్తగా డిఫైన్ చేసుకున్నట్టే ఉంది. సాక్షి, వైసీపీ ఎట్లా డిఫైన్ చేసుకుంటాయో మీరు అట్లా డిఫైన్ అంటే వాళ్ళు డైరెక్ట్ గా చేసుకుంటే మీరు ఇండైరెక్ట్ గా చేసుకుంటారు. అంతకు మించి లాజిక్ అనేది కాబట్టి కొత్తగా డిఫైన్ చేసుకునేది ఏముంది. రెండు మీరు వద్దన్నా డిఫైన్ చేసుకుంటారు, ఎందుకంటే మీకు అసెప్ట్ గా వాళ్ళు ఉంటున్నారు. సాక్షి వాళ్ళు వద్దన్న వైసీపీ వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు, వాళ్ళకి అసెప్ట్ గా ఉంటున్నారు. కాబట్టి అసెప్ట్ గా ఉంటే డిఫైన్ చేసుకుంటారు, అసెప్ట్ గా లేనప్పుడే డిఫైన్ చేసుకుంటారు. వల్ల రాజధాని విషయంలో వాళ్ళకి సరైన ఇన్పుట్స్ దొరకట్లేదు కూడా డిఫైన్ చేసుకోవట్లేదు. కానీ చంద్రబాబు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటుంటారు కాబట్టి ఏదో తేడా వస్తా ఉందని గమనించినట్టున్నారు. అందువల్ల ఆయన ఏం చెప్తున్నాడు, అసలు మావిగని మీరేంది మా దాంట్లో ఉందంటాడు. సిఆర్డీఏలో మావిగని యాడ్ ఉంది, లేదు కానీ ఉందని చెప్పి అంత బ్లంట్ గా అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు విజయవాడ, గుంటూరు ఉందా, మంగళగిరి ఉందా? అసలు గుంటూరే లేదు కదా సార్. మచిలీపట్నం పరిస్థితి పక్కన పెట్టండి. మంగళగిరిలో ఒక పార్ట్ ఉన్నట్టుంది, తాడేపల్లి. మంగళగిరి, గుంటూరు లేదు కదా అంటున్నాను. గుంటూరు లేదు, విజయవాడ లేదు, మచిలీపట్నం అన్నించి ఉంటుంది. కాబట్టి లేదని ఉన్నారు. కానీ జగన్ గారు దాంట్లో అన్ని ఉన్నాయి. కాబట్టి ఒక డిఫెన్స్ వాతావరణం రావడం వల్ల ఇట్లాంటి పరిస్థితులు వచ్చాయని అనుకుంటున్నారు. సో ఇక వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను ఎలా పరిగణించాలి సార్? వైఎస్ షర్మిల మావిగన్ అంశంపై కాస్త వ్యంగ్యంగా మాట్లాడుతూ ఈ ప్రస్తావన గతంలో ఎందుకు తీసుకురాలేదు, జగన్ కి గతంలో ఈ ఆలోచన ఎందుకు రాలేదు అని చెప్తూనే కాస్త వ్యంగ్యంగా మాట్లాడుతూను అటు ఆంధ్రజ్యోతి కథనాన్ని సమర్థించిన పరిస్థితి కూడా కనిపించింది ఆమె వ్యాఖ్యలు. షర్మిల గారి పాయింట్ ఏంటంటే వారు వ్యక్తిగత కుటుంబ తగాదాలని రాజకీయ అజెండాలోకి చేర్చేసినారు. మొదటి నుంచి చేర్చారు, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. అంటే ఆ నుంచి ఆయన బయటికి రావట్లా. మార్చేసి రోజువారీ రాజకీయ చర్చలో చేయడం వల్ల ఏది చూసినా అట్లే అనిపిస్తుంది. రెండు ప్రశ్నలు ఏమనిస్తారు. ఇప్పుడు జగన్ గారు అమరావతి ప్రాజెక్టు వైబిలిటీ కాదు కాబట్టి నేను మావిగన్ పేరుతో కొత్త ప్రతిపాదన చేస్తున్నాను అని స్పష్టంగా చెప్పాడు. దాంతో విభేదించండి, సమర్థించండి, బట్ ఆయనకు ఒక వైఖరి ఉంది. ఎందుకు మావిగన్ అంటే అమరావతి ప్రాజెక్ట్ సాధ్యం కాదు. యాజ్ ఏ కాంగ్రెస్ చీఫ్ గా, పిసిసి అధ్యక్షురాలుగా మీరు దేన్ని సమర్థిస్తున్నారు? జగన్ గారిది కరెక్ట్ కాదు. అమరావతి ప్రాజెక్ట్ సమర్థిస్తున్నారా? సమర్థించేటిగా ఉంటే లేకపోతే రెండు కాదు కొత్త చెప్తారా చెప్పండి. అమరావతి ప్రాజెక్ట్ ని సమర్థించేదలుచుకున్నప్పుడు ఫస్ట్ మీ పార్టీ వాళ్ళు ఒప్పించండి, దేశాన్ని కాదు. మీకున్నది 1%, 2% ఓట్లే, దేశాన్ని ఒప్పించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ పార్టీని ఒప్పించండి. మీ చింతామోహన్ గారిని ఒప్పించండి, మీ తులసిరెడ్డి గారిని ఒప్పించండి. చింతామోహన్ గారు అసలు ఆ ప్రాజెక్టే సాధ్యం కాదని మాట్లాడుతున్నాడు. మనం విజయవాడలో మీటింగ్ నాకేడ కనపడలేదు దేవతలు అని మాట్లాడినాడు. అది ఎప్పటికీ సాధ్యం కాదు, దొనకొండ బెస్ట్ అని ఈ రోజుకి మాట్లాడుతున్నాడు ఆయన. మీ సమస్యలో తిరుపతిలో మాట్లాడినాడు దొనకొండ అనేసి, అప్పుడు ఎందుకు ఖండించలేదు? నెంబర్ 1. తులసిరెడ్డి గారు ఏమంటున్నారు, అమరావతిలో రాజధాని ఉండాలి, బట్ ఈ తరహా మహానగరం వద్దంటున్నాడు ఆయన. పైపిచ్చు రాజధానిలో హైకోర్టు భాగం కాదు, కర్నూలులో పెట్టని అంటున్నాడు. అంటే అమరావతిలో రాజధాని ఉండాలని చెప్పడం వేరు, అమరావతిలో ప్రాజెక్టు మహానగరాన్ని వ్యతిరేకించినాడు. మీ తులసిరెడ్డి గారు మీతో లేరు, మీ చింతామోహన్ గారు మీతో. ఫస్ట్ మీ పార్టీ వాళ్ళని ఒప్పించకుండా వచ్చి జగన్ గారిని జగన్ గారు మావిగన్ కరెక్టా తప్ప తర్వాత విషయం. జగన్ గారు నోటి గుండా వచ్చిందని ఎంటైర్ A to Z కార్యకర్తలు మాది ఇది అంటున్నారు. అసలు విజయవాడలో పోస్టర్లు పెట్టేసినారు, ఫ్లెక్సీలు పెట్టేసినారు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏబిఎన్ వాళ్ళు రాసిన దాని నుంచి అర్థమవుతుంది ఎంత సమర్థిస్తున్నారు జగన్ వాళ్ళ పార్టీ శ్రేణులని. మరి మీ పార్టీ శ్రేణులు మిమ్మల్ని సమర్థించట్లేదు. అంటే ఫస్ట్ మీ పార్టీని ఒప్పించండి, మీ వైఖరి చెప్పండి, అసలు జగన్ గారిని చంద్రబాబు గారిని విమర్శించండి, సమర్థించండి. కానీ మీ వైఖరి చెప్పడం బలహీనతలు పెట్టుకొని ఇతరులందరూ విమర్శిస్తే లాభం లేదు. రెండోది, అందరిలో ఒక చర్చ నడుస్తుంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి పేరుతో మావిగన్ అన్నాడు కదా, మరి అప్పుడే చేస్తుండొచ్చు కదా. ఈ ప్రశ్న వస్తా ఉంది. ఇది తప్పు. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ ఏ ఏంటి? 3 క్యాపిటల్ ఫార్ములా. ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు 3 క్యాపిటల్ అమలు కోసమే ప్రయత్నించినాడు. మనం సమర్థిస్తామా వ్యతిరేకిస్తామా పక్కన పెట్టండి. ఆయన ప్లాన్ ఏమి తన అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయడానికి ప్రయత్నించి సాధారణ భాషలో విఫలమైనాడు.
ఇంకో అంతే. నిర్మోహమాటంగా మాట్లాడంటే దానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్, కోర్టు తీర్పులు, పరిస్థితులు, ఉద్యమాలు ఎన్ని అవును, రీజన్స్. రకరకాల కారణాలు, ఇప్పుడు సమీకరణాలు. అదే జగన్ గారు మళ్ళీ గెలుచుంటే విశాఖపట్నంలో శంకుస్థాపన, విశాఖపట్నంలో సెక్రటరియట్ పెట్టుంటాడుగా, యా, కనీసం క్యాంపు కార్యాలయం పెట్టేస్తుంటాడుగా. అవును, అంటే ఆయన ఓడిపోవడం, 5 ఏళ్ళు చేయలేకపోవడం వల్ల ప్లాన్ ఏ అమలు చేయలేకపోయినాడు. ఇప్పుడు అవును, ప్లాన్ ఏ ఆయన అమలు చేస్తాడు. అందువల్ల అంతే కదా. ఉన్నంతలో అమరావతి వైపు ముందుకెళ్తున్నారు కాబట్టి మళ్ళీ డిస్టర్బ్ ఎందుకని ఆయన ప్లాన్ బికి వచ్చాడు. ప్లాన్ ఏని అవును. అమలు చేసే ప్రయత్నం చేసి సాధ్యం కాని పరిస్థితిలో ప్లాన్ బికి వచ్చినాడు. ఆయన ఏం ప్లాన్ అప్పుడు ఎందుకు అమలు చేయలేదంటే అప్పుడు ఆయన ప్లాన్ ఏలో ఉన్నాడు. ఆ ప్లాన్ ఏ వర్కౌట్ కాలేదు, ఆయన చేయలేకపోయినాడు. టెక్నికల్ అనేక రీజన్స్ ఇచ్చా మళ్ళీ ఓడిపోయినాడు. అవును. కాబట్టి ప్లాన్ ఏ ఎట్ట అమలు చేస్తాడు ఆయన అంటే ఇంకొక సెకండరీగా వాళ్ళకి దగ్గరగా ఉండేట్టుగా అమరావతికి ఆనుకొని ఇది ఉంటుంది కాబట్టి చేశాడు. కాబట్టి ప్లాన్ ఏ చేయలేక, ప్లాన్ బి చేయలేక కాదు, ప్లాన్ బి ఆ రోజు లేదు. ఆ రోజు ప్లాన్ ఏ 3 క్యాప్ ప్లాన్ చేయడం ట్రై చేయండి, చేయలేదు. కాబట్టి వెనక్కి అవును. వచ్చేసినాడు. ఇప్పుడు ప్లాన్ బికి వచ్చినాడు. ప్లాన్ బి ఎందుకు వచ్చినాడు? అమరావతికి అదే దగ్గరగా ఉంటుంది కాబట్టి. కాబట్టి ఆయన ప్లాన్ ఏ ప్లాన్ బి పట్ల స్పష్టంగా ఉన్నాడు. దానిపైన వెటకారం చేయడం అంటే అర్థం లేని విషయం. అయితే ఇక్కడ ఈ అంశాన్ని ఎలా చూడాలి సార్? వాస్తవానికి వైఎస్ జగన్ ఫస్ట్ ఏది మాట్లాడినా సరే ముందు ట్రోల్ చేస్తున్నారు, తర్వాత అందరూ అదే దారిలోకి వస్తున్నారు. గతంలో కరోనా విషయంలో చూసాం మనం, పారాసిటమాల్ టాబ్లెట్ విషయంలో ఒక ట్రోలింగ్ చూసాం, తర్వాత అందరూ అదే దారిలోకి వచ్చారు. ఆ తర్వాత సహజీవనం చేయాలనే విషయంలో చూసాం, ట్రోలింగ్ జరిగింది, తర్వాత అందరూ అదే దారిలోకి వచ్చారు. ఇప్పుడు మావిగన్ అంశం కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు, ఇప్పుడు అందరూ అదే దారిలోకి వచ్చారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా అదే దారిలోకి వచ్చారు. సిఆర్డీఏ పరిధి కూడా మావిగన్ పరిధితో ఈక్వల్ గా ఉందని చెప్పి, లేకపోయినా సరే ఉందని చెప్పి ఆయన అబద్ధం చెప్పడం, అబద్ధపు వ్యాఖ్యలు చేయడం ద్వారా మావిగన్ అంశం వాళ్ళని ఎంతగా భయపడుతుంది, ఆ దారిలోకి అందరూ వస్తున్నారని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టు కనిపిస్తుంది. మొదట ఏమనుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ప్రతిదారి రివర్స్ లో చెప్తుంటాడు అని స్టార్ట్ యా. అయిపోయింది ఫస్ట్. దాంట్లో మావిగన్ను, ఈ పేరేంది, అమరావతి ఈ చర్చ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన కొన్ని కీలక అంశాలు. ఈరోజు అమరావతి రాజధాని ప్రాజెక్ట్ వేరు, రాజధాని వేరు. రాజధాని అనేది అవును. రాజధాని కార్యాలయాన్ని. కాబట్టి జగన్ గారు వ్యతిరేకిస్తా ఉండేది కార్యాలయాలు పెట్టడం గురించి కాదు, రాజధానిని, రాజధానిలో ఉన్నటువంటి నగరాన్ని. ఆయన వ్యతిరేకిస్తా ఉండేది నగరాన్ని. కొత్త నగరం వైబిలిటీ లేదు అని ప్రశ్నించారు. అంతే. రెండోది, పైపిచ్చు జగన్ గారి ప్రతిపాదన రైతులకు కూడా ప్రయోజనం ఉంది. ఎలా అని మీరు అనొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు అమరావతి ప్రాజెక్టులో ఎంత ఇస్తారు ఒక ఎకరాకి? 100 సెంట్లు భూమి రైతు ఇస్తే 24 నుంచి 27 సెంట్లు ఇస్తారు. కానీ అవును. జగన్ గారు మావిగాని కానీ సక్సెస్ అయిపోయింది అనుకోండి, ప్లాట్లన్నీ ఈ రాజధాని నిర్మాణాలన్నీ మంగళగిరి ఆ సైడ్ సరిపోతాయి. యా, యా. 100 సెంట్లు వాళ్ళకి వెళ్ళిపోతాయి, ఎవరికి? రైతులకి. అప్పుడు ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది కదా. సో Yes, జగన్మోహన్ రెడ్డి గారు వైబిలిటీ కూడినటువంటి వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వం వైపు నుంచి దీన్ని సమర్థించుకోవడానికి హేతుబద్ధమైన కారణాలతో రాలేకపోతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రోజు నెగిటివ్ ట్రోల్ నుంచి పాజిటివ్ ట్రోల్స్ గా మారిపోయింది. అవునండి. ఇక ప్రధానంగా ఇప్పుడు నిన్నటి నుంచి ఒక అంశం, ముఖ్యంగా వైఎస్ఆర్ మరణం నేపథ్యంలో అచ్చెన్నాయుడు బొత్స సత్యనారాయణ ఇరుకున పెట్టేందుకు, బొత్స సత్యనారాయణ ఇబ్బంది పెట్టేందుకు అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలి, ఎలా పరిగణించాలంటే ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళంతా? దివంగతులైన నాయకుల పైన, అది అచ్చెన్నాయుడు గారి పట్ల కావచ్చు, అది ఎర్రమనాయుడు గారి పట్ల కావచ్చు, వైఎస్ రాజశేఖర గారి పట్ల కావచ్చు, ఎవరు Yeah. అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరం. ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు ఎర్రమనాయుడు గారి పైన వ్యాఖ్యలు, నేను రెండింటిని తప్పుపడతాను. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అచ్చెన్నాయుడు గారు అర్థం పర్థం లేని వాదం తీసుకొచ్చాడు. ఇప్పుడు అవును. రాజశేఖర రెడ్డి గారి మరణం కారణం తొలి లబ్ధిదారుడు జగన్ అనే వరకు వెళ్ళిపోయినాడు. ఇది సందర్భమా పోనీ? ఏ అవును. సందర్భము? జగన్ గారు తొలి లబ్ధిదారుడు కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ఆయన ప్రతిబింబంగా కంకణదారుడై రాజకీయాలు చేస్తున్నాడు. లబ్ధిదారుడు కాదు జగన్. వారసుడుగా జగన్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని ఈ రోజుకి నిలబెట్టాడంటే ఆయన కంకణం కట్టుకున్నాడు. అవును. 2, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర చనిపోయిన వెంటనే జైలుకి వెళ్ళాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. 12 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నాడు, కొట్లాడాడు, సాధించి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం ముందుకెళ్ళిన వ్యక్తి తప్ప రాజశేఖర రెడ్డి మరణానికి తొలి లబ్ధిదారుడు ఎట్టవుతాడు? పోరాట అవును. యోధుడుగా కంకణబద్ధుడై నిలబడ్డాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి మరణానికి తొలి లబ్ధిదారుడు కాదు జగన్. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆయన ఆశయాలు కొనసాగించే కంకణదారుడు అయినాడు. కాబట్టి ఇది అవును. అర్థం పర్థలేని వారిని వాళ్ళు తీసుకొచ్చారు. ఇది సరైనది కాదు, దీన్ని ఖండించాలి, తప్పు పట్టాలి. తెలుగుదేశానికి కూడా ఇది మంచిది కాదు, అది వాళ్ళు ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం ఖండించే పేరుతో ఎర్రమనాయుడు గారి మరణాన్ని ఇక్కడ వివాదం చేయాల్సిన అవసరం, ఏదైనా ఆధారాలు ఉంటే ఫైట్. కాబట్టి అంతే. దివంగతులైన నాయకుల పైన అన్నెసరిగా యాక్టివిటీ చేస్తే అది ఏ పార్టీకి అంత మంచిది కాదు, సమాజానికి మంచి సిగ్నల్స్ వెళ్ళవు.